నువ్వే అవుతావు. శభాష్, ఇప్పుడు అసలైన పోలీస్ ఆఫీసర్లో మాట్లాడావు. నిజమైన నేరస్తులను వదిలేసి అమ్మాయిలు చేయడం మీకు అలవాటేగా. ఈ ప్రతాప్ లాంటి వాడి కాదు, నా దృష్టిలో కొంచెం నేరస్తుడైనా వాటంతటి పలుకుబడి వాడైనా లాంటి బజార్లో అరెస్ట్ చేసి ఒక్కని లాకెట్ లాకెడతా. అధికారం అయితే ముందుగా నువ్వు వారు చేయవలసింది ఏగుందారిని. నీకు అనేక నేరాలతో సంబంధం ఉంది. అన్యాయాలు నేర్పెట్టడం నేరమైతే నేను నేరస్తుండే, దుర్మార్గాలను అంతం చేయడం నేరమైతే నేను నేరస్తుండే. కానీ మిస్టర్ ప్రతాప్, మీ చట్టం పట్టుకోలేని ఎందరో నరరూప రాక్షసులను నేను శిక్షించి మీకు శ్రమ తగ్గిస్తున్నాను. అలాంటి నన్ను అభినందించాలి కానీ అరెస్ట్ చేస్తావా? ఈ నేరాలు కప్పిపుచ్చుకోవడానికి కట్టు కథలు చెప్పి తప్పించుకోవాలనుకుంటున్నానా? కానీ నువ్వు నన్ను తప్పించుకోలేవు. నీ చేతికి సంఖ్యలు వేసి నిన్ను నా జీవితం కట్టేసి కట్ట కట్టాలని నాకు నడతా. ఆ రోజు
ఎంతో దూరం లేదు. పగటి కళ్ళు కంటున్నావు ప్రతాప్? ఈ రాణా అంటే ఏమనుకుంటున్నావు? మండుతున్న అగ్ని పర్వతం. నన్ను అంటుకోవాలని చూస్తే మేడతల్లా మాడిపోతావు. ఒక మిస్టరానా సరిగ్గా తిరిగేసరికి నిన్ను దోషిగా నిరూపించి కట్టాల వెనక్కి నడతా. శ్రీ శ్రీ దుగ్గరాల బాలరామవారి తిరునాళ్ళు మన ఊర్లో ఇంత ఘనంగా జరగడం, ఏనాడు ఆగిపోయిన కార్యక్రమం ఈరోజు ఇంత ఆనందకరమైన వాతావరణంలో జరగడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇదే విధంగా గ్రామాభివృద్ధికి కూడా అందరూ కలిసికట్టుగా సహకరించాలని నేను కోరుకుంటూ, మీ ఈ డ్రామా కార్యక్రమాలకు కానివ్వండి, మీ యువతకి మార్గదర్శకుడుగా ఉన్నటువంటి డ్రామా ఆగిపోయినప్పుడు కూడా ఒకసారి నన్ను అడిగాడు, ఏంటి సీన్ బాబు ఇది అని అంటే, లేదు మళ్ళీ నేను అలాంటిదేం చేయలేదు, అలాంటిదేమీ లేదు అసలు అని చెప్పాను నేను. సరే నేను నమ్ముతున్నాను అన్నాడు. ఒక 2 నిమిషాలు ఆ వేరంకి మల్లికార్జునరావు అనే అతను థ్యాంక్స్ అండి. కళాకారులందరూ వారి ఆనందానికి నిదర్శనం ఇది. వాళ్ళు కష్టపడి రోజువారీ పనులే కానివ్వండి, సొంత వ్యవసాయ పనులే కానివ్వండి, ఎన్నో పనులు చేసుకునే కుర్రాళ్ళు, తోటపల్లి పనులు చేసుకునేవాళ్ళు విలేజ్లో ఎంత పంపారా? 10 లక్షలు పంపాడా?
తీసుకొస్తా. నాకు ఎదురు తప్ప ఇందులో మన రజక్ తప్పేమీ లేదు. పని పూర్తి చేయాలని వాళ్ళ గురించి నువ్వు నాకు గొప్పలు చెప్పక్కర్లేదు. అసలు ఇంతకు ఎక్కడ తెచ్చాడు వాడు? పని పూర్తి కాకపోతే వచ్చి చెప్పాలిగా. రావడానికి అసలు వాడు ఉంటేగా బాస్. ఏమిటో నువ్వు అనేది? అవును బాస్, రాత్రి జర్నలిస్ట్ నమ్మమని ఎవడో అడ్డుపడ్డాడు. ఏమిటి? మన మనుషులకు మంచిగా వాళ్ళు ఇంకా ఈ నగరంలో ఉన్నారా? వాడెవడు? ఈ ఊరికి కొత్తవాడి బాస్. నెల రోజుల నుంచి మన పనులకు అప్పుడప్పుడు అడ్డు తగులుతూనే ఉన్నాడు. మరి ఈ సంగతి నాకెందుకు చెప్పలేదు? అలాంటి నా కొడుకుల్ని ఆదిలోనే అర్థం చేయాలి. లేకపోతే వాడికి అలాగే కానీ నీ సరదా నేనెందుకు కాదంటాను? ఆ మాత్రం ప్రతీకారం తీర్చుకోలేకపోతే మనం ఎందుకు, మనం ముఠా ఎందుకు? ఇక నుంచి ఆ పని మీద ఉంటా బాస్. వాడిని కత్తిగా కోసి కాకులకు నెత్తలకు వేస్తాను. శభాష్ జగ్గు, శభాష్. ఆ పట్టుదలతోనే వాడిని పైలోకానికి పంపించు. నీ ఇష్టం ఏమిటో నిరూపించు. ఓకే బాస్, వెళ్ళొస్తా. ఒరే రానా, నువ్వెవరివో? ఎక్కడ వాడివో? నాకు తెలియదు. కానీ నీ చావు మాత్రం మా జగ్గు చేతిలో రాసి ఉందిరా. అందుకే నా పనులు కట్టు తగ్గుతున్నావు. ఈ రోజుతో నీ చరిత్ర మాటాస్.
మనకు పరిచయం లేకపోవచ్చు, గతంలో నువ్వు నన్ను ఎన్నడూ చూసి ఉండకపోవచ్చు, కానీ నీ గురించి నాకంతా తెలుసు. ఏమిటో నాకు నీ గురించి తెలిసింది. నా గురించి పెద్ద పెద్ద పోలీస్ అధికారులకే తెలియదు. తోలు బొమ్మలాటలో కేటుగాడిలో ఉన్నావు. నా గురించి ఎంత తెలుసు అంటే తిరిగిపోతాను అనుకున్నావా? నేను కేటుగాడిని కాదు, కానీ ఏకంగా జాకర్ రాజువాణ్ణి. ఈ చీకటి ప్రపంచంలోని ప్రతి నేరస్తుడి గురించి నాకు బాగా తెలుసు. కోతల కోసం అంటే నీ నాలుక కోస్తా, జాగ్రత్త. నేను అసలే మంచివాడిని కాదు. ఓదరు కాదు, కానీ మంచి నిజం. ముంబైలో ఉంటూ దుబాయ్లో మనకాలు సృష్టిస్తున్నా దామోదరం దగ్గర నుండి యూరియా కుంభకోణంలో కొంచెం మిగిలిన సాంబశివరావు వరకు అందరి గురించి నాకు తెలుసు. వాళ్ళ గురించి పేపర్ చదివే ప్రతి వాడికి తెలుసు. నా గురించి ఏం తెలుసు అది చెప్పు ముందు. అంత సరదాగా ఉందా? అయితే విను. నీ పేరు నల్లముద్దు. నువ్వు పుట్టింది మద్రాసు, పెరిగింది బెంగళూరులో, నేరస్తుడిగా మారింది హైదరాబాద్ లో. గోల్కొండ కోట మీద ఒక టూరిస్ట్ మీద మర్మంగం చేసి అడ్డొచ్చిన బతులు అడ్డంగా నరికేశావు. వాళ్ళ దగ్గర డబ్బు దోచుకుని అడవిలోకి పారిపోయావు. ఒరే భద్రే, నా గురించి చాలా వివరాలు తెలుసుకున్నావు. ఇక్కడ నువ్వు బ్రతుకుంటే నాకు చాలా ప్రమాదం. నన్ను తన్నుకుని చంపితే తరువాత నువ్వే నష్టపోతావు. నేను చెప్పేది పూర్తిగా విను. అడవిలోకి మధ్య చేసుకుని చంద్ర చక్ర సోదరులుగా తరలించావు. పరంజాలిగా పేరు మార్చుకుని 3 రాష్ట్ర ప్రభుత్వాలను ముప్పతింపులు పెడుతున్నావు. రే భద్రే, నిన్ను చూసి చిట్టాలు కిలాంటి వాడు అనుకున్నా, కానీ పెద్ద కిలాడి నా కొడుకు అని ఇప్పుడే తెలుస్తుంది. ఆల్రైట్, నా దగ్గరికి ఎందుకు వచ్చావు? ఆ పరమాత్మ కూడా తెలియని పరమరహస్యాలు నీతో చెప్పాలి. అది చెప్పుదామని వచ్చాను. ఏమిటా రహస్యం? అంత తేలిగ్గా చెప్పడానికి కాదు, ఎంత రిస్క్ తీసుకుని నీ దగ్గరికి వచ్చింది. తగిన ప్రతిఫలం ఇస్తే తప్పకుండా చెబుతా. కమిషన్ వ్యాపారం చేసే తండ్రి నా కొడుకు అన్నమాట. ఆల్రైట్, ఏమిటా రహస్యం? ఎంత కావాలి నీకు? 10 లక్షలు చాలు. నేను చెప్పిన హంచి వింటే నీకు ₹1 కోటి లాభం వస్తుంది. అదేమిటో అర్జెంట్ గా చెప్పు. ముందు నా పేమెంట్ సంగతి తెలుసు, ఆ తర్వాత అసలు విషయం చెబుతాను. సూర్యచంద్రాదులు గతులు తప్పినా తప్పునేమో, కానీ ఈ మాంకాళి మాట అంటే ప్రాణం పోయినా తప్పుడు. నీకు 10 లక్షలు ఇస్తా. ఏమిటా రహస్యం? మద్రాసుకు, మైసూరుకు మధ్యలో ఉన్న పెద్దమైన కొన్ని గృహాలు ఉన్నాయి. ఆ గృహాల్లో అపురూపమైన నిక్షేపాలు ఉన్నాయి. 10 ఏళ్ల నుంచి ఈ అడవిలో తిరుగుతున్నా, నాకు తెలియని విషయం నీకెలా తెలిసింది? ఎలా తెలుసు, ఎందుకు తెలుసు అని సత్సు ప్రశ్నలు వేయకు. దోచుకోవడం నా వృత్తి, తెలుసుకోవడం నీ వృత్తి. దోచుకోవడం ఏమంటావు? నువ్వు చెబుతున్నది నిజమేనని నమ్మకం ఏమిటి? 10 సంవత్సరాల నుండి నేర ప్రపంచంలో బతుకుతున్నావు. ఆ మాత్రం తెలియదా? మన వృత్తిలోని పనులు నమ్మకం మీద జరుగుతాయి. ఆల్రైట్, నీ మాట నేను నమ్ముతున్నా. నీకు 10 లక్షలు ఇస్తా. పద. మరొక విషయం కానీ, ఆమెకి సంబంధించిన డబ్బు నా దగ్గర ఉంది. దాన్ని ఇవ్వాలంటే మరో 10 లక్షలు ఇవ్వాలి. అసాధ్యంగా ఉన్నావే. నేను ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు నువ్వు చాలా సులభంగా సంపాదిస్తున్నావు. నాకంటే నీ పనే బాగుంది. చూడు,